ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నమస్తే అండి. నాకు తెలిసిన ఒక ఆవిడకి రీసెంట్‌గా జరిగిన ఒక ఇన్సిడెంట్‌ని ఈ వీడియోలో మీతో పంచుకోవాలనిపించింది. మరీ జనాలు ఇంత ఇదిగా ఉన్నారా అనిపించిందండి. అసలేం జరిగిందంటే, లాస్ట్ వీక్ వరలక్ష్మి వ్రతం ఎవరి శక్తిని బట్టి వారందరం చేసుకున్నాం కదా! నాకు తెలిసిన ఆవిడ నాతో ఇలా చెప్పుకుంది. "అక్క, వేరే కులం వారిని పూజకు ఆహ్వానిస్తే వాళ్ళు చేసిన పూజ దేవుడికి చెందదా? కనీసం మేము పసుపు బొట్టుకు కూడా అర్హులం కాదా?" అని అడిగింది. ఆమె అలా అనగానే బాధ అనిపించిందండి నిజంగా. మనం ఏ కాలంలో ఉన్నామండి? చదువు సంస్కారం నేర్పిస్తుంది, కానీ ఇలా ఒకరి మనసును గాయపరచొద్దు. మీరు అంటారేమో, వాళ్ళిష్టం అండి, వారికి తెలిసిన వాళ్ళని, దగ్గరున్న వాళ్ళని పిలుచుకుంటారు, దాంట్లో ఏముంది అని. నేను ఒప్పుకుంటానండి. కానీ ఇక్కడ ఇంటికి దగ్గరలో ఉండి కనిపిస్తే పలకరిస్తూ, ఎమర్జెన్సీలో కూడా దగ్గరుండి చూసుకున్న వాళ్ళని గుర్తుపెట్టుకోకుండా, వాళ్ళని చూసి చూడనట్టు వారి ఇల్లు దాటి మరీ వేరే వారి ఇంటికి వెళ్ళి పూజకు ఆహ్వానించారు. ఎందుకో తెలుసా? కులం, ఆర్థిక స్తోమత. అదే కులం మరి ఎమర్జెన్సీ టైంలో గుర్తు రాలేదా వాళ్ళకి? చదువు ఉన్నా లేకపోయినా సంస్కారం ఉండాలండి మనిషికి. సాటి మనిషిని గౌరవించడం తెలియనప్పుడు మనం ఎంత పెద్ద హోదాలో ఉన్నా ఎందుకు? డిగ్రీలు ఎందుకు? పిహెచ్డీలు ఎందుకు? దేనికి పనికొస్తాయి? ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తాయా? కాదు కదా. సాటి మనిషిని గౌరవించడం మనం నేర్చుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయం చెప్పనా? కొందరు టీచింగ్ ఫీల్డ్లో కూడా ఉన్నారు. వీళ్ళే ఇలా ఉంటే ఇక భావితరానికి ఏం నేర్పిస్తారు? వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలకి ఏం నేర్పిస్తారు? వీళ్ళని చూసి పిల్లలు ఏం నేర్చుకుంటారు? కులం, ఆర్థిక స్తోమత చూసి వాయనాలు ఇవ్వడం, పసుపు బొట్టుకు పిలవడం, ఇది ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి. మిగతా వాళ్ళు మనుషులు కారా? ఎంతో ఘనంగా వ్రతం చేసుకున్నాము, అమ్మవారు ఖచ్చితంగా నా పూజ స్వీకరిస్తుంది అని మీరు అనుకున్నప్పుడు, అమ్మవారు ఉంది అని నమ్మే కదా పూజ చేశారు. మరి అదే అమ్మవారు మీరు మిగతా వారి పట్ల ఎలా ప్రవర్తించారో అది కూడా చూస్తుంది కదా. ఇదెందుకు మీకు అర్థం కాలేదు? మనం పోయినప్పుడు మన చదువు, తీసుకున్న పట్టాలు, డిగ్రీలు మన వెంట రావు. కేవలం మన మంచితనమే వస్తుంది. నలుగురికి సహాయం చేస్తే ఇంకొంతమంది మన వెంట వస్తారు చివరి వీడుకోలు చెప్పడానికి. మన కులం రాదు, మతం రాదు, మన ఒంటి మీదున్న నగలు, బట్టలు, హోందాతనం ఏవి రావు. ఇన్ని సంవత్సరాలు మనం ఎంతో ప్రేమగా చూసుకున్న మన శరీరం కూడా తోడు రాదు. ఒక్క ఆత్మ మాత్రమే దేవునిలో కలుస్తుంది. కులం, గోత్రం, ఆస్తి, అంతస్తు చూసి వాయనాలు ఇవ్వకండి దయచేసి. కథల్లో వరలక్ష్మి వ్రతం గురించి శివుడు పార్వతీదేవికి చెప్పిన మాటలు వినండి ఒకసారి. ఈ వ్రతాన్ని చేసిన స్త్రీ తనకే కాక ఇతర స్త్రీలకు శ్రేయస్సు కలగాలని వాయనం ఇవ్వాలి. అప్పుడు వ్రతం పూర్ణ ఫలితాన్ని ఇస్తుంది అని. దేవత ఏ రూపంలో వస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఎలాంటి భేదాలు లేకుండా అందరం కలిసిమెలిసి ఉందాం. కులాన్ని, మతాన్ని, ఆస్తి, అంతస్తు, మనిషి రంగుని చూడడం మానేయండి. లేదు మేము ఇలాగే ఉంటామంటే ఇక మీకు సమాధానం ఏదో ఒక రకంగా ఆ దైవమే ఇస్తుంది. మీకు నా మాటలు నచ్చకపోయినా నేను వాస్తవం మాట్లాడానండి. నమస్తే.